సివిల్ ఇష్యూ మాకు సంబంధం లేదు, కోర్టుకి వెళ్ళమంట. కోర్టు దగ్గరికి వెళ్తే దశాబ్దాలు పడుతుంది, పరిష్కారం అవ్వదు. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోమంటారు. రెవెన్యూ దగ్గరికి పోతే ఇదంతా మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అది వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇస్తారా? ఎప్పుడన్నా రెవెన్యూ సొల్యూషన్ ఇవ్వగా చూసారా? కోర్టుకి ఇస్తారు కానీ వీళ్ళు కాదు. అప్పుడు ఇంకెక్కడ ఉంది ఆప్షను? కోర్టుకి వెళ్ళేవాడేమో అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగుతాడు. న్యాయం చేయాలని ఇటు పక్క నుంచి వెళ్తే మంత్రి గారు అదిగో వాళ్ళ పక్షాన ఉన్నారు, యువతల పక్షాన ఏమంటారు? దానికి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒకసారి ఫిక్స్ అయ్యాక నీ ల్యాండ్ ఇక ఎవడు తీసుకోవడానికి వీళ్ళే, నాది అనడానికి ఇంకెవడికి లేదు క్లెయిమ్ చేయడానికి. మొదట్లో సమస్య వస్తుంది ఫస్ట్ ట్రిప్. ఎందుకని? ఎవడి పేరున ఉన్నది అంటే ఒక 2 ఏళ్ళు ఉంటుంది ఆ సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా అత్తగారు మా మామగారు బతికున్న రోజుల్లో ఆవిడకి కనిగిరి దగ్గర ఏదో 1 ఎకరం స్థలం కొన్నారట. ఆయన చనిపోయినప్పుడు ఆ డాక్యుమెంట్లు కనబడలేదు. ఆ తర్వాత అంటే తెలియదు అసలు, ఇవిడికి చెప్పను కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చారు స్థలం, ఇదే కాగితం దొరికింది. చూస్తే స్థలం ఉంది, ఎవరి దగ్గర కొన్నారో అతను పోయాడు. ఆ తర్వాతన వేరే వాళ్ళకి, అదే సరే అతను ఉన్నాడు, అతను వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేశాడు, వీళ్ళు లేరు కాబట్టి. అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మేసుకున్నాడు. ఇప్పటికీ 4 చేతులు మారిపోయినాయి.